బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రైతులకు సంబంధించి ఇంపార్టెంట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈ సంక్రాంతికి తెలంగాణ రైతులకి కానుక అందనుంది. పెట్టుబడి సాయం విషయంలోనైతే రైతుల ఖాతాలోనైతే జమ చేసేందుకైతే ఇటు తెలంగాణ సర్కార్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే రైతు భరోసాకు 5 నుంచి కూడా అప్లికేషన్లు తీసుకోనున్నారు. గ్రామ సభల ద్వారా 3 రోజుల పాటు కూడా ఈ అప్లికేషన్ల స్వీకరణ అనేది ఉండనుంది. అయితే సాగు విస్తీర్ణానికి గరిష్ట సీలింగ్ అనే నిబంధనలు ఏమీ లేవు. ఆదాయపు పన్ను చెల్లింపు షరతులకి కూడా నో. ఇక పంట వేసిన ప్రతి రైతుకి భరోసా సాయం నివేదికలో పెట్టారు. అయితే కేబినెట్ సబ్ కమిటీ ఈ మేరకు సిఫారసులు చేసింది. సీలింగ్ పై రేపు కేబినెట్ భేటీలోనైతే ఫైనల్ డెసిషన్ రానుంది. రైతు భరోసాపై కేబినెట్ సబ్ కమిటీ సమావేశం. పంట సాగు చేసిన ప్రతి రైతుకు రైతు భరోసా. రైతు భరోసాపై గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం. పంట వేసిన ప్రతి రైతుకు రైతు భరోసా ఇవ్వాలని కేబినెట్ సబ్ కమిటీ సూత్రప్రాయంగా అభిప్రాయపడింది. ఈ అభిప్రాయాన్ని కేబినెట్ ముందుంచాలని నిర్ణయించినట్లు తెలిసింది. రాష్ట్ర ప్రభుత్వం అందించనున్న రైతు భరోసాపై ముందుగా గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని నిర్ణయించినట్టు సమాచారం. ఈ నెల 5, 6, 7వ తేదీల్లో గ్రామ సభలు నిర్వహించి రైతు భరోసాపై విస్తృత ప్రచారం నిర్వహించాలని అభిప్రాయపడినట్టు తెలిసింది. ఒక మండలాన్ని 3 విభాగాలుగా చేసి 5, 6, 7 తేదీల్లో ప్రజా పాలనలో భాగంగా గ్రామ సభలు నిర్వహించి రైతు భరోసా కోసం దరఖాస్తులు ఆహ్వానించాలని అభిప్రాయపడినట్లు తెలిసింది. రైతు భరోసాపై సబ్ కమిటీ తన అభిప్రాయాలను కేబినెట్ ముందు పెట్టనుంది. రైతు భరోసాపై మంత్రివర్గానికి చేయాల్సిన సిఫారసులపై చర్చించిన కేబినెట్ సబ్ కమిటీ సాగు చేసే రైతన్నలందరికీ రైతు భరోసా ఇవ్వాలని నిర్ణయించడంతో పాటు రైతు భరోసాకు ఐటీ చెల్లింపు, భూమి పరిమితి పెట్టొద్దని అభిప్రాయపడింది. అధికారులు శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా సాగు భూములను గుర్తించే ప్రక్రియ చేపట్టనున్నారు. జనవరి 5 నుంచి 7 వరకు రైతు భరోసా దరఖాస్తులు తీసుకునే అవకాశం ఉంది. సంక్రాంతి తరువాత రైతు భరోసాను చెల్లిస్తామన్న సర్కార్ 4వ తేదీన జరిగే మంత్రివర్గ సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకోనుంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చైర్మన్ గా, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ బాబు సభ్యులుగా ఏర్పాటైన ఉపసంఘం ఇప్పటికే పలు దఫాలుగా సమావేశమై పలు అంశాలపై చర్చించింది. అంతకుముందు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కార్యకర్తలను ఉద్దేశించి టెలిఫోన్లో ప్రసంగించారు. ఇప్పటికే 30,000 కోట్లు వ్యవసాయం, రైతు సంక్షేమం కోసం కేటాయించామని మంత్రి తుమ్మల తన ఫోన్ ప్రసంగంలో చెప్పారు. గురువారం కేబినెట్ సబ్ కమిటీలో రైతు భరోసాపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. అందరూ ఆదాయం వచ్చే పంటలు వేయాలని సూచించారు. రైతు భరోసా విషయంలో ఇప్పటికే ప్రజలు, వివిధ సంస్థల నుంచి ప్రభుత్వం పలు సూచనలు స్వీకరించింది. ఈ క్రమంలో ఎలాంటి షరతులు లేకుండా రైతు భరోసా అమలు చేయాలని కొందరు, పాక్షికంగా ఆంక్షలుండాలని మరికొందరు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోనుంది తేలాలంటే కొన్ని గంటల సమయం వేచి చూడాల్సిందే.